ఇప్పుడు మనం శక్తిపీఠాలలో 9వ శక్తిపీఠమైన ఉజ్జయిని శక్తిపీఠం గురించి తెలుసుకుందాము. ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ ఆలయం దేవి మహంకాళికి అంకితం చేయబడింది. ఇది సతీదేవి మోచేయి పడిన ప్రదేశంగా భావిస్తారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఇది 9వ శక్తిపీఠం. ఉజ్జయిని నగరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో 9వది. ఉజ్జయిని నగరానికి అవంతిక అనే పేరు కూడా ఉంది. కాళికాదేవి మాత గర్భాలయంలో ఎంతో ప్రశాంతవంతంగా నాలుకను బయటపెట్టి కోపాగ్ని రూపముతో భయంకరంగా దర్శనమిస్తుంది. కాళికామాత నల్లని కళ్ళు, సింధూర రంగుతో చంద్రవంక కిరీటం ధరించి భక్తుల పూజలు అందుకుంటోంది. ఆలయంలో మహాలక్ష్మి, సరస్వతి విగ్రహాల మధ్య మహాకాళి విగ్రహం కూడా దర్శనమిస్తుంది. ఇంకా ఈ ఆలయంలో స్థిరమన్ గణేష్ ఆలయం, గర్కాళిక ఆలయాలు ఉన్నాయి. హనుమత్తేశ్వర శివలింగం గర్కాళి ఆలయానికి సమీపంలో ఉంది. సింహేశ్వర శివలింగం స్థిర్మాన్ గణేష్ ఆలయంలో ఉంది. మహాకాళి గొప్ప రాజైన విక్రమాదిత్యుని ఆరాధనా దేవి. విక్రమాదిత్య రాజు తన తలను 11 సార్లు కోసి తన శిరస్సును దేవికి సమర్పించాడని, ఆ సమయాలన్నింటికీ దేవి దానిని తిరిగి జోడించి జీవించేలా చేసిందని చెబుతారు. అతని చిత్రపటం ఈ ఆలయంలోని ఒక వరండాలో ఉంటుంది. ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం 15 అడుగుల ఎత్తులో వెలిగించే 2 ప్రత్యేకమైన దేవదారు వృక్షం ఆకారపు ఇనుప దీపస్తంభాలు ఉన్నాయి. హరసిద్ధమాత ఆలయంలో అన్నపూర్ణేశ్వరీదేవి, సరస్వతీదేవి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి. గాడ్ కాళికాలోని ఉజ్జయినిలో కాళికాదేవి ఆలయం మరొకటి ఉంది. ఒక పురాణం ప్రకారం నిరక్షరాస్యుడు, మూర్ఖుడైన కాళిదాసు కాళికాదేవిని ఆరాధించాడు. కాళికాదేవి అతని భక్తికి ముగ్ధురాలయ్యి అతనికి సాహిత్య నైపుణ్యాలను అనుగ్రహించింది. తరువాత కాళికాదాసు గొప్ప కవి అయ్యాడు. ఇది శక్తిపీఠంలోని ఉజ్జయిని శక్తిపీఠ ఆలయ చరిత్ర. ఇప్పుడు మనం శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠమైన పురోహోతికాదేవి క్షేత్రం గురించి తెలుసుకుందాము. పురోహోతిక క్షేత్రం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉంది. దక్షిణ కాశీగా ఈ క్షేత్రం పిలువబడుతోంది. అష్టాదశ శక్తిపీఠాలలోని 10వ శక్తిపీఠం ఇక్కడే కొలువు తీరి ఉంది. స్వయంభూ దత్తాత్రేయుడి జన్మస్థలం కూడా ఇదే. చరిత్ర: ఇక్కడ సతీదేవి శరీర భాగాల్లోని పిరుదలు పడ్డాయని వినికిడి. దక్షకుడు నిర్వహిస్తున్న యజ్ఞంలో తన భర్త అయిన శివుడికి జరిగిన అవమానాన్ని సహించలేని సతీదేవి ఆ యజ్ఞవాటికలోనే ఆత్మాహుతి చేసుకుంది. దీంతో కోపాద్రికుడైన శంకరుడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేశాడు. భార్యపై ఉన్న అనురాగంతో ఆమె మృతదేహాన్ని భుజంపై వేసుకొని విలయ తాండవం చేశాడు మహేశ్వరుడు. లయకారకుడైన శివుడు తన కార్యాన్ని నెరవేర్చకపోవడంతో భూభారం పెరిగిపోవడమే కాకుండా రాక్షసుల తాకిడి కూడా ఎక్కువయింది. దీన్ని గమనించిన ఆది పరాశక్తి సతీదేవి మృతదేహాన్ని ఖండించమని శ్రీ మహావిష్ణువుని ఆజ్ఞాపించింది. అమ్మ ఆనతి మేరకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతి మృతదేహాన్ని విచ్ఛిన్నం చేయగా అవి ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో పడ్డాయని, ఇలా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలనే ఈ యుగంలో శక్తి పీఠాలుగా పూజలు అందుకుంటున్నాయని పురాణాలు తెలియచేస్తున్నాయి. వీటిలో పిరుదుల భాగం పడిన ప్రాంతం పిఠాపురం. మిక్కిలి ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తిపీఠాలలో ఇది 10వది. పురోహోతికాదేవిగా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నారు. ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు, ఉత్సవాలు. పురోహోతిక శక్తిపీఠంలో ప్రతి శుక్రవారం రోజు పర్వదినాలలోనూ కుంకుమార్చనలు విశిష్టంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రుల్లో అమ్మవారు రోజుకొక రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రోజు శతచండీ యాగాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే వేద పారాయణము కూడా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దీంతోపాటు
పిఠాపురం పట్టణంలో వేణుగోపాల స్వామి గుడి వీధుల్లో శ్రీపాద వల్లభుని ఆలయం కూడా కొలువు తీరి ఉంది. అలాగే అన్నవరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ పిఠాపురం ఉంది. సామర్లకోటకు 10 కిలోమీటర్లు, రాజమహేంద్రవరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. హైదరాబాదు నుంచి వచ్చేవారు సామర్లకోట రైల్వే స్టేషన్కు వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఇది శక్తిపీఠాలలోని 10వ శక్తిపీఠమైన పురోహితికాదేవి ఆలయ చరిత్ర.